హైదరాబాద్లో బండి తీసుకొని రోడ్డు మీదకి రావాలంటే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కండలు తిరిగిన దేహమో లేదంటే ఓ పెద్ద ఫ్రెండ్స్ గ్యాంగో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. లేన్ డిసిప్లిన్ ఉండదు. కార్లు, బస్సులు లాంటి పెద్ద వెహికల్స్ పూర్తిగా లెఫ్ట్ సైడ్కి వచ్చి టూ వీలర్స్ని పోనివ్వరు. ఈ చిన్న చిన్న వెహికల్స్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళి పెద్ద వెహికల్స్కి ఆటంకం కలిగిస్తాయి. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు. దీనికి తోడు ఎదుటోడి మీద దాడులు, కసుబుసు అనడం అదే ట్రాఫిక్లో, ఫోన్లు చూస్తూ ట్రాఫిక్లో వెళ్ళడం, చెవిలో ఫోన్ పెట్టుకొని ట్రాఫిక్లో వెళ్ళడం, వెనకోడు హారన్ కొడుతున్నా పట్టించుకోకుండా వాడి పనిలో వాడు ఉండడం, ఇట్లా రకరకాల అవలక్షణాలన్నీ హైదరాబాద్ ట్రాఫిక్లో మీకు కనిపిస్తాయి. బల్కంపేట, బాలానగర్ మధ్య ఒక రైల్వే ఫ్లైఓవర్ ఉంది. ఈ రైల్వే ఫ్లైఓవర్ చాలా ఇరుగ్గా ఉంటుంది. ఒకవైపు ఒక కార్తో పాటు ఒక చిన్న టూ వీలర్ వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్లేస్లో కూడా 2 కార్లు పక్కపక్కన పోవడానికి ట్రై చేస్తాయి. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోజు ఇదే పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి చెప్తూనే ఉంటాడు, మొత్తం 4 వీలర్స్ డివైడర్ వైపు వెళ్ళండి, 2 వీలర్స్ లెఫ్ట్ సైడ్ రండి అని. కానీ పట్టించుకునే నాదుడే ఉంటాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉన్న. ఎవరైనా వెనకున్న వెహికల్ అతనో ముందున్న వెహికల్ అతనో పక్కకి వెళ్ళంటే వాని మీద బెదిరింపులకు దిగుతారు. అవసరమైతే అక్కడ ఆపి వాని మీద దాడికి కూడా దిగుతారు. అట్లా ఉంది పరిస్థితి. రీసెంట్గా హైదరాబాద్లో సూరారంలో ఒక జర్నలిస్టు తన భార్యను ఎక్కించుకొని 2 వీలర్ మీద పోతుండు. ఒక ఇంటి ముందల కింద పెద్ద పెద్ద పరదాలు పరిచి ఉన్నాయి. సరే ఏందో ఆరేసుకుర్రేమో అని చెప్పి ఆ జర్నలిస్టు దాని మీద నుంచి పోనిచ్చిండు. కానీ అదే టైంలో జారి ముందలబడి తీవ్రంగా గాయాల పాలైండు. రీజన్ ఏంటంటే ఆ పరదాల కింద కర్రలు ఉన్నాయి. ఆ విషయం కనిపించట్లే బయటికి. ఆ కింద పడ్డ తర్వాత జర్నలిస్టు, ఆ జర్నలిస్ట్ వైఫ్ ఇద్దరు లేచి ఏంది ఇది, ఎందుకు ఇట్లా వేసిరు అని అడిగితే ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చిర్రు ఇట్లా వేయడానికి అని చెప్పేసి అడిగితే తిరిగి ఆ జర్నలిస్ట్ మీదకే దాడికి తెగబడ్డారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపడం వల్ల అక్కడ గొడవ ఆగిపోయింది. అంతేకాదు రీసెంట్గా అమీర్పేటలో ఒక బైకరు ఇంకొక బైకర్ని రాంగ్ రూట్లో వచ్చి ఎదుటి బైకరు కింద పడిపోవడానికి కారణమైండు. దాంతో ఎవడైతే కింద పడ్డాడో అతను లేచి నువ్వు రాంగ్ రూట్లో రావడం వల్ల నేను కింద పడిపోయినా, ఎందుకు ఇట్లా వచ్చినావు అని క్వశ్చన్ చేసిండు. దాంతో అవతలి వ్యక్తి రెచ్చిపోయిండు, నేను అట్లనే వస్తా, నీదా రోడ్డు ఏమన్నా, నీకెందుకు నేను సమాధానం చెప్పాలి, నువ్వేమన్నా పోలీసువా, ఇట్లా హల్చల్ చేసిండు. వితిన్ 5 మినిట్స్లో ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మొత్తం ఆ కింద పడ్డోని మీదనే దాడి చేయడానికి ట్రై చేసిండు. అక్కడ కూడా అదే పరిస్థితి, చుట్టూ ఆపడం వల్ల ఆగిపోయిండు. అంతేకాదు నాగోల్ బండ్లగూడలో ఒక కారులో 4 పోతుర్రు. ఇంతలోపు పక్క నుంచి ఒక 2 వీలర్ వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో కార్లు ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. అరే మాది కారు, వాడిది 2 వీలరు, మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ పోతాడా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయి వాడికి అడ్డం పోయి వాడిని ఆపి వాడి మీద దాడికి దిగబడ్డారు. విపరీతంగా కొట్టిర్రు. టైంకి ఆ చుట్టుపక్కల వాళ్ళు చూడడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయారు, లేకుంటే చంపేటోళ్ళు కూడా ఉన్నాయి. అంతేకాదు పాత బస్సులో ఒక కార్లో 3 పోతురు. వాళ్ళ ఎదురుగా ఒక బైక్ ఉంది, అక్కడ సైడ్ ఇవ్వడానికి కూడా సిచ్యువేషన్ లేదు. దాంతో అతను కొద్ది దూరం వరకు సైడ్ ఇవ్వలేకపోయిండు ఆ బైకర్. ఆ దూరం దాటిన తర్వాత బైకర్కి కార్ అడ్డం పెట్టి వాడి మీద దాడి చేయడానికి ట్రై చేసిరు. టైంకి పోలీసులు రావడంతో అక్కడి నుంచి వారిపోయారు. హైదరాబాద్ ట్రాఫిక్లో రోజు ఇట్లాంటి సమస్యలే. చాలామంది చాటింగ్ చేసుకుంటూ బండ్లు నడుపుతుంటారు. ఇదేంది అని ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులకు తెగబడుతుంటారు. మీకు ఇట్లాంటి అనుభవాలు ఎక్కడైనా ఎదురైనాయా హైదరాబాద్ ట్రాఫిక్లో? ఎదురైతే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి.